హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ సెమిస్టర్ 1కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. సో సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ పైన సొల్యూషన్ని ఆన్సర్ చేయమని అన్నారు కదా. సో ఇది సైకాలజీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి థియరీ ఎగ్జామ్కైనా, మీరు బీఎడ్ అయిపోయిన తర్వాత టెట్, డిఎస్సి దేనికైనా ఇది చాలా ఇంపార్టెంట్. సో టెట్లో మీకు సైకాలజీ 30 మార్క్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన. సో మీరు ఇప్పుడు బీఎడ్ చేస్తున్నప్పుడే సైకాలజీ సబ్జెక్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు టెట్లో స్కోర్ చేయడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చూద్దామంటే వికాసంలోని దశలు. సో హ్యూమన్ డెవలప్మెంట్లోని స్టేజెస్. సో ప్రీవియస్ వీడియోలో రికార్డ్స్ ఎలా రాయడం, అబ్జర్వేషన్ రికార్డ్ ఎలా రాయడం అవన్నీ ఉన్నాయి. సో మీరు ఒకసారి చూడకుంటే చూడండి. ఈ వీడియోలో ఏం చూద్దామంటే సో వికాసంలోని దశలు ఎన్ని అని చూద్దాం. సో వికాసంలోని రకాలు అంటే భౌతిక వికాసం, సామాజిక వికాసం, సాంఘిక వికాసం, సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది వికాసంలోని దశలు. సో ఎప్పటి నుండి ఎన్ని ఇయర్స్ నుండి ఎన్ని ఇయర్స్ వరకు ఎలాంటి పెరుగుదల ఉంటుంది ఒక శిశువులో అని ఈ వికాసంలో ఒక మానవ వ్యక్తి యొక్క జీవితంలోని వికాస దశలు ఇవి. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వ్యక్తి వికాసంలో గల వివిధ దశల గురించి రాయండి, లేదంటే విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన మానవ వికాస దశలు రాయండి. సో ఎలా అయినా అడగచ్చు. సో తిప్పి అడుగుతారు. సో మీరు దశలు అనే వర్డ్ కనిపించగానే సో ఇవే రాయండి, వికాసంలోని దశలు అని. సో జీన్ పియాజే వికాసంలోని దశలు రాయండి, ఇలా కూడా అడుగుతారు. సో అది వేరుగా ఉంటుంది. సో జీన్ పియాజే చెప్పింది వేరు ఉంటుంది. సో ఇది చెప్పింది ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ ఎన్ని చెప్పారు అంటే ఒక వ్యక్తి వికాసంని 10 దశలుగా డివైడ్ చేశాడు. సో 10 దశలు వరల్డ్ వైడ్గా దాన్ని ఆమోదించలేరు. ఓన్లీ 4 స్టేజెస్ని ఆమోదించారు. సో టెట్లో ఇట్లా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎలిజబెత్ హార్లాక్ ఫస్ట్ ఎన్ని దశలుగా చెప్పాడు, లేదంటే విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన వికాస దశలు ఏవి, వికాస దశలు ఎన్ని, ఇలా అయినా అడగచ్చు. సో ఫస్ట్ 10 టైప్స్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది తెలుగులోనే మనం రాస్తాం. బట్ ఏంటి అంటే కొందరు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారని సో నేను ఇంగ్లీష్ టర్మ్స్ ఇక్కడ రాసిన. ఫస్ట్ నవజాత శిశువు దశ పుట్టుక నుండి 2 వారాల వరకు ఉంటుంది. శైశవ దశ అనేది 2 వారాల నుండి 2 సంవత్సరాలు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన ఆవిర్భావ దశ, పూర్వ కౌమార దశ. సో ఇలాంటి స్టేజెస్ ఆఫ్ ఒక 10 ఉన్నాయి. సో ఈ 10 మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో ఇది నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఈ పీడిఎఫ్ కూడా నేను అక్కడ పెడతాను, లేదంటే ఇలా చూస్తూ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన మానవ వికాస దశలు. సో 4 దశలే విశ్వవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి. అవేంటి అంటే శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ. సో వయోజన దశ లాస్ట్కే వృద్ధాప్యం అని రాసేస్తారు ఇక. సో ఫస్ట్ శైశవ దశ చూద్దాం. సో నేను ఇక్కడ మెయిన్ పాయింట్స్ లాగా నోట్బుక్లో రాసి చూపించిన. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో ఇది బుక్లో ఉంటుంది కదా, బుక్లో ఉన్న మ్యాటర్ టోటల్ థియరీ లాగా రాయాలి కదా. సో అందుకోసమని ఇక్కడ పక్కకి స్క్రోల్ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోండి. సో నేను చెప్పేదే ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏంటి అంటే శైశవ దశ. శైశవ దశ పుట్టుక నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. పెరుగుదల వేగంగా జరుగుతుంది. సో ఎత్తులో కానీ, బరువులో కానీ, శరీరంలో కానీ. సో ఇప్పుడు ఒక చిన్న శిశువు పుట్టినప్పుడు ఒక 2 కేజెస్ 3 కేజెస్ ఉంటారు. సో 2 ఇయర్స్ లోపు వాళ్ళు పెరుగుతారు కదా, ఎక్కువ వేగంగా పెరుగుదల అనేది ఉంటుంది 2 ఇయర్స్ వరకు, 3 ఇయర్స్ వరకు. తర్వాత కొంచెం స్లోలీ ఉంటుంది. సో అది నెక్స్ట్ దశలలో ఉంటుంది. నెక్స్ట్ ఈ 0 to 2 ఇయర్స్లో ఇంకేమేమి చేస్తారంటే వివిధ రంగులు గుర్తిస్తారు. సో ఇది ఏ రంగు అని. ఇంకా ఇప్పుడు ఇక్కడ మీరు రీల్స్లో చూసినట్లయితే ఫ్లాష్ కార్డ్స్, ఇలా చిన్నపిల్లలు గుర్తించడం ఫ్లాష్ కార్డ్స్ని అని ఒక న్యూస్ వచ్చింది కదా. సో అది మీరు చూసినట్లయితే గుర్తుంచుకోండి, అలా ఫ్లాష్ కార్డ్స్, రంగుల ఫ్లాష్ కార్డ్స్ గుర్తిస్తారు అని. నెక్స్ట్ 6 నెలల నుంచి 8 నెలల మధ్య మొదటి దంతం వస్తుందంట. నెక్స్ట్ 9 నెలల నుంచి సంవత్సరం మధ్యలో మొదటి నడక, మొదటి మాట. సో ఈ మొదటి నడక, మొదటి మాట ఇవన్నిట్లని ఏమంటారంటే మొదటి సోపానాలు, ఫస్ట్ స్టెప్స్ అంటారు. సో ఏ దశలో మొదటి సోపానాలు ఉంటాయి అని క్వశ్చన్ అడగచ్చు. సో అది శైశవ దశ. శైశవ దశలో మొదటి సోపానాలు ఉంటాయి. అంటే
మొదటి దంతం కానీ, మొదటి నడక, లేకుంటే మొదటి మాట, ఇట్లా అత్త, తాత ఇలా అంటారు కదా, సో అది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బాల్యదశ. బాల్యదశలో 3-10 సంవత్సరాల మధ్యలో బాల్యదశ ఉంటుంది. బాల్యదశలో ఉపదశలు ఉన్నాయి. ఎన్ని అంటే 2 ఉన్నాయి. పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ. పూర్వ బాల్యదశని ఏమంటారంటే పూర్వ పాఠశాల దశ అని అంటారు. అంటే పూర్వ పాఠశాల అంటే ప్రీ స్కూల్, అంటే స్కూల్లో చేర్పించక ముందు దశ అని. సో ఇప్పటి ఈ జనరేషన్లో 3 ఇయర్స్కే చిల్డ్రన్స్ని స్కూల్కి పంపిస్తున్నారు. బట్ అప్పట్లో 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు స్కూల్లో చేర్పించేవాళ్ళు కదా, అందుకని ఈ 2-5 ఇయర్స్ని పూర్వ బాల్య దశ అని అన్నారు. సో నెక్స్ట్ ఉత్తర బాల్య దశని ఏమంటారంటే పాఠశాల దశ. ఎందుకంటే 6 ఇయర్స్ అప్పుడు స్కూల్లో వేసేవారు, అందుకని దీన్ని పాఠశాల దశ, దాన్ని పూర్వ పాఠశాల దశ అని అన్నారు. సో పూర్వ బాల్య దశలో ఏముంటుందంటే అన్వేషణ, ఆసక్తి, అంటే ఏదైనా వస్తువుని ఆసక్తిగా చూడడం. సో అది ఎలా ఉంది, ఏ కలర్తో ఉంది అని. సో ఆటల పట్ల ఆసక్తి అంటే వాళ్ళది వాళ్ళు ఆడుకుంటారు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో పాఠశాల దశ అంటారని ముందే చెప్పిన. సో పాఠశాలలో ఏమేమి నేర్చుకుంటారు, సో రాయడానికి, చదవడానికి సామర్థ్యాలు వాళ్ళకి వస్తాయి. సో కరెక్ట్గా రాయగలుగుతారు, చెయ్యి కూడా ఇలా తిరుగుతుంది. పాటలు పాడడం కానీ, పద్యాలు పాడడం, ఎగరడం, దూకడం, రంగులు వేయడం, ఇంకా మంచిగా మాట్లాడడం, అంటే ఏం అక్షరాల దోషాలు లేకుండా మాట్లాడడం వాళ్ళు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్వయం పోష కౌశలాలు. స్వయం పోష కౌశలాలు, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు స్నానం చేయడం, వాళ్ళది వాళ్ళు డ్రెస్ చేసుకోవడం, బ్రష్ చేయడం, ఇంకా వాళ్ళ తిన్న ప్లేట్స్ వాళ్ళు కడుక్కోవడం. సో ఎవరిది పని వాళ్ళు చేసుకోవడం అలా అలవాటు చేసుకుంటారు ఈ ఏజ్లో. సో దీనిని ఏమంటారంటే స్వయం పోష కౌశలాలు అని. సో షార్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు, మీ స్వయం పోష కౌశలాల గురించి రాయండి, క్లుప్తంగా రాయండి. సో ఎలా అయినా అడగచ్చు, అందుకని మీరు రెడీగా ఉండాలి. సో ఇంపార్టెంట్ టాపిక్స్లోంచే వాడు క్వశ్చన్ ఇస్తాడు, బట్ తిప్పి క్వశ్చన్ అర్థం కాకుండా ఏదో ఇస్తాడు. ఆ ఏదో ఇచ్చినప్పుడు కూడా మీకు తెలిసిన క్వశ్చనే, చదివిన క్వశ్చనే రాయాలి. సో ఎక్కడి నుంచో తేవద్దు. సిలబస్లో ఏది ఉంటుందో మనం అది కొంచెం చదివి ఉంటాం కదా, మనం చదివిన క్వశ్చన్ రాకుండా అదే రాస్తే మీకు మార్క్స్ ఎక్కువ స్కోర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ పెరుగుదల పూర్వపు దశలతో పోలిస్తే తక్కువ ఉంటుంది. అంటే 6-10 సంవత్సరాల మధ్యలో ఈ ఉత్తర బాల్య దశ అనేది ఉంటుంది కదా, సో 6-10 సంవత్సరాల మధ్యలో సో పెరుగుదల అనేది తక్కువ ఉంటుందట. సో ముందు స్పీడ్గా పెరిగిపోతారు పిల్లలు, కొంచెం ఇక్కడ స్లోగా ఉంటుందంట పెరుగుదల. నెక్స్ట్ కౌమార దశ. కౌమార దశ 13 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాల పరిణత, అంటే శారీరకంగా, మానసికంగా అన్ని మార్పులు ఉంటాయి. సో శారీరకంగా అంటే గుర్తింపదగిన శారీరక మార్పులు ఉంటాయి. సో టీనేజ్లోకి వస్తారు, అన్ని అవయవాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో హైట్ కానీ, వెయిట్ కానీ, ఇంకా పర్సనల్గా కూడా అన్నీ పెరుగుతూ ఉంటాయి. సో అది శారీరక మార్పులు. నెక్స్ట్ మానసిక అంటే సో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఒక విషయం గురించి వాళ్ళు కరెక్ట్గా ఆలోచించగలుగుతారు. ఏడుపు అయినా, హాస్యమైన, నవ్వడమైన, ఉద్వేగాలు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో ఏ టైంలో ఏ చేయాలి అని. సో అది. నెక్స్ట్ చింతన, థింకింగ్ అనేది నేను చెప్పిన కదా ఇప్పుడు ఒక విషయం గురించి వాళ్ళు ఆలోచించగలుగుతారు అని. సో ఇక్కడ థింకింగ్ అనేది వస్తుంది. ఈ మధ్య జనరేషన్ బట్టి థింకింగ్ కాదు, ఓవర్ థింకింగ్ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, మనము ఒక దాని గురించి ఇప్పుడు ఒక ఎగ్జామ్కి ఇప్పుడే అప్లై చేసినాం. సో అప్లై చేసినప్పుడే ఇట్లా ఓవర్ థింకింగ్ చేసేస్తాం. అది అప్లై చేసేసి మనం బాగా ప్రిపేర్ అయ్యి మనకే ఫస్ట్ ర్యాంక్ వచ్చి, మనకే జాబ్ వచ్చి, ఆ జాబ్ ఆఫర్ లెటర్ పిఎం చేతుల మీద తీసుకొని, ఫస్ట్ శాలరీ తీసుకొని హ్యాపీగా ఉన్నట్టు ఓవర్ థింకింగ్ చేసేస్తుంటాం. ఇలాంటి థింకింగ్ కాక మంచి థింకింగ్ అనేది ఈ ఏజ్లో వస్తుందంట. నెక్స్ట్ సమస్య పరిష్కార సామర్థ్యం, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారంట. నెక్స్ట్ క్రియేటివిటీ, సృజనాత్మకంగా వాళ్ళు, అంటే ఈ కౌమార దశలో ఒక బొమ్మని మనం ఎలా చెక్కితే అలా ఉంటుంది అంటారు కదా, ఈ కౌమార దశలో కూడా పిల్లలు మనం ఎలా చేస్తే అలానే. సో మనము
చెడుగా చెప్తే చెడుగా, మంచి చూస్తే మంచి. సో, వాళ్ళు ఏ వాతావరణంలో పెరిగితే ఆ వాతావరణం వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటది. సో, ఇక్కడ మార్గదర్శనం, గైడెన్స్ చాలా అవసరం. సో, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది అవసరం. సో, ఒక ఏ బొమ్మలాగానే మనం చూడాలి. సో, మనం ఎలా చెక్కితే అలానే ఉంటారు ఈ దశలో 13-21 సంవత్సరాల మధ్యల. సో, అట్లా మనము వాళ్ళని మంచిగా గైడెన్స్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ వయోజన దశ. వయోజన దశలో ఏంటి అంటే విద్య, ఉద్యోగ అంటే విద్యలో మంచిగా సంపాదించాలి. విద్య ఉంటేనే ఉద్యోగం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనీ పైన, సో, మన గోల్స్ పైన, కెరీర్ పైన ఫోకస్ చేస్తారు. సో, ఉద్యోగ సంబంధ రంగాలలో అంటే డబ్బులు వచ్చే పని. నెక్స్ట్ భవిష్యత్తు కోసం డబ్బులు వచ్చే పని, రాణించడం, ప్రయత్నం చేయడం ఈ ఏజ్‌లో జరుగుతూ ఉంటది. సో, ఏదైనా ఒకటి చేసేయాలి, సాధించాలి అని. సో, నెక్స్ట్ ఈ దశ చివరలో మానసిక, శారీరక సామర్థ్యాలు తిరోగమనం. అంటే ఇక్కడ 21, 22 ఇయర్స్‌లో ఏమవుతుందంటే, సో, మనకి శారీరకంగా మనం ఆగిపోతాయి. సో, హైట్, వెయిట్ పెరగడం ఆగిపోతది. సో, పొట్టొస్తది గానీ మనం ఇంకా హైట్ పెరగం గదా! సో, అది మనది ఒరిజినల్ బాడీ 22 ఇయర్స్‌కి వచ్చేసరికి. సో, నెక్స్ట్ ఈ దశ చివరి భాగాన్ని ఏమంటారంటే వృద్ధాప్యం అంటారంట. దృష్టి, వినికిడి మందగించడం, చర్మ ముడతలు పడడం, సో, ఇవన్నీ. సో, ఇక్కడ స్క్రోల్ అవుతుంది. మీరు చదువుకోండి, అది రాసుకోండి. సో, ఇక్కడ మెయిన్ పాయింట్స్ అయితే మీరు నోట్స్‌లో రాసుకుంటే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇప్పుడు థియరీ ఎగ్జామ్‌కైనా, టెట్‌కైనా, డీఎస్సీకైనా, సో, నేను టెట్ మైండ్‌లో పెట్టుకొని ఈ వీడియో చేశాను. సో, థియరీ ఎగ్జామ్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ మోస్ట్ టాపిక్. సో, నెక్స్ట్ ఇది మీకు నచ్చినట్లయితే చెప్పండి. నెక్స్ట్ వీడియో చేద్దాం. లేదంటే లేదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.